నిర్మాతలను పూర్తిగా ముంచేసి అత్యధిక నష్టాలను తెచ్చిపెట్టిన టాప్ డిజాస్టర్ తెలుగు సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారి ఆచార్య మూవీ ఈ లిస్ట్ లో ఉంది. ఆచార్య మూవీని 140 కోట్ల బడ్జెట్ తో తీయగా కనీసం అందులో సగం కూడా వసూలు చేయలేక డిస్ట్రిబ్యూటర్లకు 80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చి అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాధేశ్యామ్ మూవీ కూడా ఈ లిస్ట్ లో ఉంది. 300 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ అవడమే కాక సుమారు 100 కోట్ల వరకు నష్టాలను మిగిల్చి నిర్మాతను ముంచేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ గారి రీసెంట్ మూవీ రాజా సాబ్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మిగిలిపోయింది. 450 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన రాజా సాబ్ సినిమా 208 కోట్లు మాత్రమే వసూలు చేసి నిర్మాతకు 242 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలి ఈ లిస్ట్ లో నిలిచింది. సుమారు 80 నుండి 100 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ కొన్న వారికి నష్టాలను తెచ్చిపెట్టింది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ కూడా ఈ లిస్ట్ లో ఉంది. భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఈ గేమ్ చేంజర్ మూవీ టాప్ లో ఉంది. 400 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కనీసం అందులో 40% కూడా రికవరీ చేయక దారుణమైన డిజాస్టర్ గా నిలిచి నిర్మాత దిల్ రాజు గారిని నిండా ముంచేసింది.